ఆవ్! ఓ మై గాడ్! నా చీరకి పిన్నీస్ ఇరుక్కపోయింది. ఓహ్! ఇప్పుడు చీర కట్ చేయాలో, పిన్నీస్ కట్ చేయాలో. చీర అంతా డ్యామేజ్ కదా! అందుకే నేను ఈరోజు మీ అందరికి ఒక చిన్న టిప్ తీసుకొచ్చాను. మనం కొన్ని థౌజండ్స్ అండ్ ల్యాక్స్ పెట్టి పట్టు చీరలు కొనుక్కుంటాం. కానీ ఈ ఒక చిన్న టిప్ అయితే ఫాలో కాము. ఈరోజు నేను మీ అందరికి యూజ్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్తాను. ఓకే? ఎప్పుడైనా సరే ముందే మనకి చీర డ్యామేజ్ కావద్దు, తిరగొద్దు, పిన్నికి కార్నర్‌కి పెట్టినప్పుడు తిరిగిపోతదనమాట చీరకి. అలా కాకుండా ఉండాలి అంటే మనకి కుందన్ షాప్స్‌లో గానీ, ఇలా ఒక పూసలుంటాయి. ఓకే. ఇలా చిన్న పూసలు, హోల్ ఉన్న పూసలు. ఓకే. అవి ఒక కొన్ని తెచ్చుకోండి. ఒక రూ. 5, రూ. 10 ఇన్నొస్తాయి. తెచ్చుకోండి. తెచ్చుకున్నాక పిన్నిస్‌కి అది హోల్‌లో పట్టేటట్టు ఉండాలి. ఓకే. దీనికన్నా కొద్దిగా పెద్దదున్నా ఓకే. మీ శారీ దాన్ని బట్టి. ఓకే. ఫ్యాబ్రిక్ బట్టి. ఇలా యేసుకున్నారనుకోండి, చీర అనేది డ్యామేజ్ కాదు. ఓకే. ఇది నా గ్యారంటీ. ఇలా చీరకి మనం పెట్టేసామంటే ఎగ్జాంపుల్ చూడండి. ఆ పూస అనేది అక్కడే ఉంటది. డ్యామేజ్ కాదు. పైన పార్ట్‌లో ఎప్పుడు డ్యామేజ్ కాదు. కింద పార్ట్‌లోనే చీర అనేది చుట్టుకుపోతది. సో, దానివల్ల పిన్నిస్ ఓపెన్ చేయడం వల్ల శారీకనేది పెద్ద హోల్ పడతది. అప్పుడు మన మనీ వేస్ట్ అన్నట్టే గదా! మనకు అంత మనీ వేస్ట్ అవ్వుడు కావాలా? 5, 10 పూసలొచ్చేసి ఇలా ఒక ముందు రోజే ఇలా యేసుకొని పెట్టేసుకుంటే అయిపోతది. మళ్ళీ తీసేయంగానే పూస దీనికే ఉంటది. చీర మంచిగానే ఉంటది. చీరకి ఏం గాదు. ఓకే. ఎన్ని కావాలో లేదా బంచ్ ఆఫ్ కొన్ని చేసి పెట్టేసుకుంటే ఇలా ఏం కాదు. దీనివల్ల శారీ లైఫ్ అనేది ఎక్కువొస్తది. మన ఫ్యాబ్రిక్ అనేది మంచిగానే ఉంటది. ఏం కాదు. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి. థాంక్ యూ.